చదువుకుంటాం ప్లీజ్ దయచేసి టీచర్లని పంపించండి అంటూ అధికారుల్ని చేతులు జోడించి వేడుకుంటున్నారు ఆదివాసీ పిల్లలు. మేం స్కూల్ షెడ్ వేసుకున్నాం, ఇచ్చిన హామీ ప్రకారం టీచర్ని పంపాలని అధికారుల్ని బతిమలాడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి సమీపంలోని తెంగల్బంద గ్రామంలోని ఆదివాసీ పిల్లలు పెద్దలు మోకరించి అధికారులకు టీచర్ని నియమించాలని దండం పెట్టి బతిమలాడుతున్నారు. జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చి వారమైనా ఇంకా టీచర్ రాకపోవడంతో తమ పిల్లలు ఖాళీగా ఉంటున్నారని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగల్బంద గ్రామంలో కొండదొర ఆదివాసీ గిరిజనులు నివాసం ఉంటున్నారు. వారి పిల్లలు గంగవరం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే వర్షాకాలం వస్తే ఆ పిల్లలకు నరకమే. 2 గెడ్డల్ని దాటుకుంటూ వారు కాలినడకన 4 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో గ్రామస్తులంతా ఆందోళన చెంది స్కూల్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశంతో అనంతగిరి ఎంఈఓ గ్రామాన్ని సందర్శించారు. స్కూల్ కోసం రేకుల షెడ్ కడితే టీచర్లను ఏర్పాటు చేసేలా జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని అధికారులు చెప్పారు. దీంతో ప్రతి కుటుంబం కొంత చందా వేసుకుని సొంత పనులు మానుకుని వారం రోజుల్లో స్కూల్ షెడ్ని నిర్మించారు. అనంతరం ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్కూల్ టీచర్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు టీచర్ని నియమించలేదు. తక్షణమే టీచర్ నియమించాలంటూ కలెక్టర్కి ప్రాజెక్ట్ అధికారికి ఆదివాసీలు వేడుకుంటున్నారు. చాలా గ్రామాలు 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత అందరికీ విద్య అందించాలని చెప్పి సూచిత విద్య అందించాలి, నిర్బంధ విద్య అందించాలని చెప్పిన ప్రభుత్వాలు మాటలు కోటలు దాటుతాయి, ఆచరణ గడప దాటినట్టున్నట్టు ఆదివాసీ బిడ్డలు ఈరోజు కోణలో దాటుకొని ఈరోజు గడ్డలు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఈ గంగవరం గ్రామంలో మాకు ఒక టీచర్ ఇవ్వండి అని కలెక్టర్ గారికి కూడా మన 5వ తారీఖు నాడు గ్రామస్తులు మేము అందరం వెళ్ళి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. కలెక్టర్ గారిని, పిఓ గారిని మీరు రండి పరిశీలన చేయండి, మాకు ఒక స్కూల్ ఏర్పాటు చేయండి అని మనం డిమాండ్ చేసాం.